పల్నాడు జిల్లాలో దారుణ హత్య కలకలం రేపింది. ఇంటి ముందు నిద్రిస్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు. మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం ఓబిలేసుబ్నపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 35 ఏళ్ల ఇమినేల్పై అర్ధరాత్రి సమయంలో దుండగులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గొడ్డలి దాడిలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. సమాచారం అందుకున్న గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యకు పాత కక్షలే కారణమా, వ్యక్తిగత వివాదాల, లేక మరేదైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో ఓబులేసునిపల్లి గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది. పల్నాడు జిల్లాలో దారుణ హత్య కలకలం రేపింది. ఇంటి ముందు నిద్రిస్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు. ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే పల్నాడు జిల్లా దుర్గి మండలం ఓబులేసుపల్లి గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. గ్రామానికి చెందిన కొమ్ములు ఇమ్మానీల్ అనే 35 ఏళ్ల యువకుడు వ్యక్తికి సంబంధించి గుర్తు తెలియని దుండగులు గొడ్డలతో దాడి చేసి హత్య చేసినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఇమ్మానీలు బుధవారం అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇతనిపై గొడ్డలితో దాడి చేసినట్లుగా పోలీసులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే అతనికి ఆ దాడితో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ఏదైతే అక్కడ ఆ వ్యక్తి మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు సంఘటన స్థలానికి అయితే చేరుకుని పరిశీలించారు. అయితే హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కుటుంబ సభ్యుల సంబంధించిన వారి ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా డీఎస్పీ అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. నిందితులను గుర్తించేందుకు పోలీసులు వివిధ కోణాల్లో అయితే విచారణ చేపట్టారు. అయితే హత్యకు సంబంధించి పాత కక్షలే కారణంగా అయితే పోలీసులు అనుమానిస్తున్నట్లుగా తెలుస్తుంది. వ్యక్తిగత వివాదాలు లేదా ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా కూడా పోలీసులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ ఘటనతో ఓబులేసుపల్లి గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పల్నాడు జిల్లాలో దాదాపుగా ఈ వరుసనే హత్యలు జరుగుతున్న నేపథ్యంలో అంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.